నమస్తే, నేను అంకిత. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక పెద్ద విజయాన్ని సాధించారు. అయితే దీనికి మోడీ సహకారం కూడా అందించినట్లు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి చేయలేని పని కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్లు తెలుస్తుంది. సో అసలు ఏంటి ఈ విషయం చూసుకున్నట్లయితే, సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక విజయాన్ని సాధించినట్లు తెలుస్తుంది. సో దీనికి మోడీ కూడా హెల్ప్ చేశారు అన్నట్లు తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి చేయలేని పని కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నట్లు చెప్తున్నారు. సో అసలు ఏం చేశారు, అంత విజయం ఏం సాధించారు? 100% జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనటువంటి పని చంద్రబాబు నాయుడు గారు ఆయన 4వ ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే సాధించారని చెప్పవచ్చు. ఏంటి అదంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద సెంటిమెంట్గా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది లేకుండా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కుని సెయిల్కి అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. సెయిల్కి అప్పచెప్పడం అంటే విశాఖ ఉక్కు అక్కడే ఉంటుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది శాశ్వతంగా ఆగిపోయింది. ప్రస్తుతం 2 ఫర్నెస్లు ఆల్రెడీ పనిచేయట్లేదు. దాంతో కొంతమంది కార్మికుల్ని బదిలీ చేశారు అని చెప్పి ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది. కాబట్టి ఇది ప్రైవేటీకరణ జరిగిపోతుంది విశాఖ ఉక్కు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టెప్స్ కూడా పడ్డాయి. అందుకే ఈ ప్రైవేటీకరణ నిరసిస్తూ దాదాపు 1400 రోజుల నుంచి కార్మికులు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కార్మికుల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేయొద్దు, నేనున్నాను, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎన్నికల ముందు కార్మికుల దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. కార్మికులు ప్రైవేటీకరణ జరుగుతుంది, దీన్ని మీరు ఆపాలి అని చెప్పి చెప్తే మీరు ధర్నా ఎప్పటి నుంచి చేస్తున్నారని అడిగారు. ఆయన 1400 రోజుల నుంచి చేస్తూ ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి కూడా కార్మికుల దగ్గరికి వెళ్ళి పలకరించకుండా, వాళ్ళ సమస్యను తెలుసుకోకుండా ఎన్నికల ముందు విశాఖలో ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళతో కలిసి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నా అని చెప్పి అడిగినటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం అనేదని వస్తే కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సెయిల్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇది ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరిస్తూ మీటింగుల్లో కూడా ప్రపోజల్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి అదనంగా దాన్ని నమ్మే విధంగా ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దాన్ని ప్రైవేటీకరణ చేస్తే అప్పుడు గ్లోబల్ టెండర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాల్గొంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వేలంలో పాడుకొని విశాఖ ఉక్కుని కాపాడుతామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ప్రైవేటీకరణకి అంగీకరించామని చెప్పి, ప్రైవేటీకరణ చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో. పైగా దాన్ని ఓన్గా చేసుకొని దాన్ని గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్నటువంటి భూముల్ని రాజధానికి కన్వర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అనేది మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే విశాఖ ఉక్కు అనే దాని మీద ఒక పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు పన్నారు. ఆ కుట్ర ఏంటి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంటిమెంట్ అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి సంస్థ, పబ్లిక్ రంగ సంస్థ, దాన్ని కాపాడదాం అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు అనేది కార్మికులే చెప్తుంటారు, మనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా దాన్ని కాపాడాలనే ప్రయత్నం చేయలేదు అని చెప్పి కార్మికులు తరచూ చెప్తూ ఉంటారు. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లోనే దాని పరిష్కారం చూపగలిగారు. ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, మీరు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎందుకు అడ్డుకోవట్లేదు, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా అని చెప్పి నిలదీశారు చంద్రబాబు నాయుడు గారిని. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావట్లేదని చెప్పి నిలదీశారు. ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపబెట్టులాగా ఒక నిర్ణయం వెలువడింది. కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా సెయిల్లో విలీనం చేస్తున్నాము,
సెయిల్లో విశాఖ ఉక్కుని విలీనం చేస్తున్నాము అని అన్నారు. సో కాబట్టి శాశ్వతంగా అది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది, విశాఖలోనే ఉంటుంది. ప్రైవేటీకరణ అనేది కాదు, అయ్యే అవకాశం లేదు. ప్రైవేటీకరణ అనేది చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నం. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే రిక్వెస్ట్ చేస్తే నరేంద్ర మోడీ గారికి వింటున్నారు అనడానికి నిదర్శనం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ఆఫ్ చేసుకోవటం. ఆపేశారు, శాశ్వతంగా ప్రైవేటీకరణ ఉన్నది. ఇక కార్మికులు ఇక ధర్నా విరమించుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ సెయిల్లో మేము విలీనం చేస్తున్నాము విశాఖ ఉక్కుని అని చెప్పి చెప్పారు అని అంటే ఇక కార్మికులు చేసినటువంటి 1400 రోజుల పాటు ఉద్యమం ఏదైతే ఉందో అది విజయం సాధించినట్టే. దానికి చంద్రబాబు నాయుడు యొక్క సహకారం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క లైజనింగ్, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా పనిచేసాయి. సో కాబట్టి ఒక రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి లీడరు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని రకాల ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతాయి అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. 2024 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సాధించినటువంటి విజయాల్లో మనం చెప్పుకోవాలంటే అతిపెద్ద గొప్ప విజయం ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని శాశ్వతంగా అడ్డుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా దాన్ని కాపాడాలనే ప్రయత్నం చేయలేదు అని చెప్పి కార్మికులు తరచూ చెప్తూ ఉంటారు. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లోనే దాని పరిష్కారం చూపగలిగారు. ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే మీరు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎందుకు అడ్డుకోవట్లేదు, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా అని చెప్పి నిలదీశారు చంద్రబాబు నాయుడు గారిని. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావట్లేదని చెప్పి నిలదీశారు. ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపబెట్టులాగా ఒక నిర్ణయం వెలువడింది. కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా సెయిల్లో విలీనం చేస్తున్నాము. నెక్స్ట్ అమరావతికి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకొచ్చారు. 15,000 కోట్ల రూపాయల ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూపించింది అమరావతికి. ఇది ఒక రెండో విజయంగా మనం చెప్పచ్చు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. మొదటి రాగానే పెన్షన్స్ ఇస్తున్నారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకొస్తున్నారు ఇరుకుబడిన ప్రాంతాలకి. వీటితో పాటు పోలవరం నిర్మాణం వేగవంతం అవుతుంది. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం, చంద్రబాబు నాయుడు గారి యొక్క టాలెంటు, ఆయనకున్నటువంటి పరిచయాలు, ఎన్డీఏలో ఆయనకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేము ప్రైవేటీకరణ చెయ్యడం లేదు, మేము సెయిల్లో విలీనం చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అని అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, ఆయనకున్నటువంటి సీనియారిటీ, ఆయనకున్నటువంటి పరిపాలనా దక్షత, ఆయనకున్నటువంటి అనుభవం అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.